హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో పర్మనెంట్ గా నిర్మిస్తున్న హైకోర్టు, అలాగే కొత్త అసెంబ్లీ, అలాగే మనకు ఐకానిక్ టవర్స్ 5 అయితే నిర్మిస్తున్నారు కదా. ప్రజెంట్ ఈ యొక్క మూడిటికి సంబంధించి వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లోనే మనకు పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారండి. ఇది మొత్తం మనకు ఈ యొక్క హైకోర్టు అనేది B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు బ్యాక్ సైడ్ 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది ప్రజెంట్ ఉన్న హైకోర్టు. ఎగ్జాక్ట్గా దాని పక్కనే మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి వర్క్స్ చూడండి, ఇదంతా కూడా సైడ్ క్లియరెన్స్ వల్ల అవన్నీ కూడా నీట్గా చేసుకొని ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అయితే షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకుంటున్నారండి. ఎందుకంటే మనకి ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా ఎన్సీసీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ కంపెనీలు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడే పర్మనెంట్ షెల్టర్స్, అంటే ఇక్కడ కార్మికులు పనిచేస్తారు కదా, వాళ్ళకి ఆ ప్లేస్లోనే షెల్టర్స్ అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ దానికోసం మొత్తం కూడా ప్లేస్ అండ్ క్లియరెన్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారండి. అటుపక్క అయితే 2 షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. ఇదంతా కూడా చూడొచ్చండి. ఇదంతా కూడా మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర పనిచేసే కార్మికుల కోసం షెల్టర్స్, అలాగే ఇక్కడ ఆఫీసర్స్ అయితే ఉంటారు కదా మానిటరింగ్, వాళ్ళందరి కోసం కూడా ఈ షెల్టర్స్ లోనే రూమ్స్ అయితే కేటాయించడం జరుగుతుందండి. అలాగే మొత్తం కూడా మెటీరియల్ అలాగే అవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. అవన్నీ కూడా మనకు వాటర్ కి అవన్నీ, అలాగే మనకు అక్కడ ఒక కింద దిమ్మలాగైతే మొత్తం కూడా కాంక్రీట్ ఒక ఫ్లోర్ లాగైతే కడుతున్నారండి. కింద మొత్తం కూడా ఐరన్ రాడ్స్ కూడా కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే వచ్చున్నాయండి. మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా మొత్తం క్లీనింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇదంతా కూడా చాలా వరకు అయితే క్లీన్ చేశారండి. అలాగే మనకు అటు సైడ్ అంతా కూడా క్లోజ్ గా ఈ యొక్క రేకులతో అయితే క్లోజులు నిర్మించుకుంటూ వచ్చేస్తున్నారండి. ఒక కంచిలాగా అయితే నిర్మించుకుంటూ వచ్చేస్తున్నారు మొత్తం కూడా. అలాగే చెర వరకు బోర్డింగ్ కూడా పెట్టేశారండి. వర్క్ స్టార్ట్ అవుతుంది. సో సేఫ్టీకి సంబంధించినవి అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అన్నిటికి కూడా. మనకు ఏంటంటే ఈ యొక్క షెల్టర్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక షెల్టర్ అయితే నిర్మిస్తున్నారు. దానికోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడంతా మెటీరియల్ వచ్చిందో చూడండి. అవన్నీ కూడా ప్రజెంట్ వాటి కోసం వచ్చిన మెటీరియల్స్ అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ మన హైకోర్టు దగ్గర అయితే వర్క్ అయితే చూస్తున్నారు కదా. అయితే ఈ యొక్క హైకోర్టు మనకు గత ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత 2019 నుంచి దాదాపుగా ఒక 6 సంవత్సరాల పాటు వాటర్ లోనే ఉండి ఈ యొక్క హైకోర్టు అనేది. ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఇక్కడ అంటే వెయిట్ టెస్ట్ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. ప్రజెంట్ అసలు హైకోర్టు దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఇక్కడ జయకృష్ణ గారు అయితే ఉన్నారు. మనకి ఇక్కడ ఒక సేఫ్టీ మేనేజర్ అనమాట. ప్రజెంట్ సార్ మాటలోనే విని తెలుసుకున్నాం అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు గురించి. సార్ చెప్పండి సార్, అసలు ప్రజెంట్ ఈ యొక్క హైకోర్టు దగ్గర అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? ఇదివరకు వెయిట్ టెస్ట్ అవన్నీ కూడా వేయడం జరుగుతుంది కదా, రిజల్ట్స్ ఎలా ఉంది సార్? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంది అందరికీ తెలియాలా. సార్ అలాగే బాగానే కష్టపడుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఎలాగైతే సైట్లోని బురదలోంచి చెక్ చేసుకొని చూసుకుంటున్నాం, అలాగే వీళ్ళు కూడా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ ఎక్కడైతే మేము వచ్చిన వాడికి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై నుంచి ఐఐటి వాళ్ళు వచ్చి కెమికల్ టెస్ట్ కోసం అని చెప్పి మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అది ఒక టెస్ట్. అది కాకుండా మెకానికల్ టెస్ట్ అని చెప్పి లోడ్ 1000 tons కన్నా ఎబోవ్ వెయిట్ వేసి ఇప్పుడు ఏదైతే మెటీరియల్ ఏదైతే ఆల్రెడీ ఉందో ప్రీవియస్ వేసిన స్ట్రక్చర్ కాస్తుందా లేదని చెప్పి లోడ్ టెస్ట్ చేస్తున్నాం. దాని ఆధారితడిగా మనం ఫర్దర్గా వర్క్ చేసుకోవడానికి క్లియరెన్స్ తీసుకుంటున్నాం. అండ్ ప్లాన్ పరంగా కూడా ప్రీవియస్ ప్లాన్కి ప్రజెంట్ ప్లాన్కి కూడా మోర్ దెన్ అప్డేట్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఫర్దర్గా వర్క్ కోసం కూడా స్పీడప్ చేయడానికి ఏంటంటే కావాలనే సపోర్టింగ్ థింగ్స్ కూడా చూసుకొని డిపార్ట్మెంట్ తరఫు నుంచి సిఆర్డిఏ అని చెప్పి ఒక ఫామ్ చేసి వాళ్ళు, అండ్ సేమ్ టైం పీజీఎంసీ అని చెప్పి డిపార్ట్మెంట్ వేరే ఇన్స్పెక్షన్ టీం ఒకటి పెట్టి వాళ్ళు, అండ్ వాళ్ళ తరపు నుంచి మేము కాంట్రాక్ట్ పరంగా కన్స్ట్రక్షన్ చేసేది మేమే కనుక మా తరపు నుంచి కూడా స్పెషల్ టీం అంది ఒకటి వేసి మొత్తం 4 టీం పర్యవేక్షణలో కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటూ ఏదైతే ప్రోగ్రెస్ అవుతుందో ప్రోగ్రెస్ ప్రాపర్ డాక్యుమెంట్ పరంగా, అంటే ఎలా అంటే ఫిజికల్గా ఏదైతే ఉందో అది డాక్యుమెంట్లో కూడా 100% ఉందో లేదో చెక్ చేసి అందరూ ఆథరైజేషన్ సంతకం పెట్టి మనం సబ్మిట్ చేస్తున్నాం. అండ్ మీ టార్గెట్ ఏంటంటే 2.5 yearsలో 80% ఆక్యుపేషన్ ఇస్తామని చెప్పి మేము అగ్రిమెంట్ పరంగా కాగితం పరంగా కూడా ఇచ్చాం. అదే మేము దాని ప్రకారంగా పరిగెడుతున్నాం వర్క్ కూడా. లాస్ట్ 3 months నుంచి వర్షాలు ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అయినప్పటికీ మా వర్క్ ఎక్కడ ఆపలేదు. కెమికల్ టెస్టులు, లోడ్ టెస్టులు ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఫర్దర్ వర్క్ కోసం ఇన్ఫరెంట్ ఫ్రీగా ఉండడం కోసం. అండ్ ఇప్పుడు వచ్చినట్టుగా ఏంటంటే ఈ 2.5 yearsలో మనం బేస్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేసి 60% ఆక్యుపేషన్ ఫస్ట్ ఇచ్చేస్తాం. అది కూడా 2.5 yearsలో ఇచ్చేస్తాం. 2.5 years కాస్ట్ని 2 yearsలో ఇచ్చేస్తాం. ఉన్న హాఫ్ ఇయర్లో 80% ఆక్యుపేషన్ క్లోజ్ చేయడానికి, టార్గెట్ క్లోజ్ చేయడానికి మా ప్రయత్నం. ఈ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే లోపే ఇది ఫుల్ బ్లెడ్గా ఆక్యుపేషన్ అంతా వచ్చేస్తుంది. అందుకు 100% గ్యారంటీ అష్యూర్మెంట్ ఉంది.
ఏ రకంగా ఉందని ప్రణాళిక కూడా మనం అన్ని రికార్డ్స్లో కూడా మనం చెక్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా కన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మనం ఇస్తున్నాం. ఇంకొకటి చాలా మంది అనుకుంటారు మిస్టేకింగ్ పాయింట్ ఏంటంటే మనం మామూలు స్లాబ్ వేస్తేనే 1 month పడుతుంది, వీళ్ళంతా ఎర్లీగా అలా ఇచ్చేస్తారు. సార్ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే సిమెంట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో హై క్వాలిటీ సిమెంట్, హై క్వాలిటీ కెమికలైజేషన్ సిమెంట్తో మనం యూజ్ చేయడం వల్ల ఎన్రోల్మెంట్ ఫ్రీ కూడా ఉంటుంది. అట్ సేమ్ టైం వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఆ వర్క్ ఫాస్ట్గా అవడం వల్ల మీకు ఇన్ టైం కన్నా ముందు మేము ఇచ్చగలుగుతాం. ఆ సిమెంట్తో మీరు సొంత ఇల్లు కట్టుకున్నా సరే కాస్ట్ ఎక్కువైనా ఎర్లీగా వస్తుంది. సో అలాగే గవర్నమెంట్ కాస్ట్ ఎక్కువైనప్పటికీ ఎర్లీగా వచ్చేటట్టు మాకు అండ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఎన్రోల్మెంట్, సోషల్, సేఫ్టీ అండ్ క్వాలిటీ చెక్ చేస్తూ 4 విధాలుగా చెక్ చేస్తూ మనం ఫుల్ బ్లడ్గా బిల్డింగ్ అంది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే వర్క్ మీకు కనిపించకపోవచ్చు, ఇంకొక 15 days తర్వాత వస్తే మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీరే అనుకుంటారు దిస్ ఈజ్ అ మెరాకిల్ అని చెప్పి. అంత అద్భుతంగా మేము చూపించడానికి మా తరపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు జయకృష్ణ అండి, ఎన్సీసీ కంపెనీ తరపు నుంచి సేఫ్టీ మేనేజర్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి. సో మీకైతే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అసలు ప్రజెంట్ యొక్క అందరి డౌట్స్ అయితే ఉంటుంది కదా, అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనే దాని మీద. దానికైతే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అయితే అనుకుంటున్నాను. సో ప్రజెంట్ జయకృష్ణ సార్ చెప్పింది విన్నారు కదండి ఈ యొక్క హైకోర్టు గురించి. అలాగే మనకి ఇక్కడైతే 2 వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. రీసెంట్గా మనకు అక్కడైతే FLT1 అక్కడైతే వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరిగిందండి. అలాగే మరి ఇక్కడ FLT2 ఇక్కడైతే వెయిట్ టెస్ట్ అయితే ప్రజెంట్ ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో ఇదండి మనకు హైకోర్టు దగ్గర అయితే. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్దాము. అయితే మనం ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి వర్క్. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 3, 4, 5 దగ్గర అయితే సేమ్ ఒకే వర్క్ అయితే జరుగుతుందండి. ప్రజెంట్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూద్దాము. ఇది మనకు ఐకానిక్ టవర్ 5 అండి. ప్రజెంట్ ఏంటంటే లోపలంతా కూడా క్లీనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇటు సైడ్ అంతా కూడా ఏం చేశారంటే మొత్తం ఐరన్ రాడ్ చూడండి, ఆ మొత్తం అలొకేషన్ చేసుకుంటున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. ఈ కార్నర్లో ఉన్న ఐరన్ రాడ్స్ మొత్తం కూడా తుప్పు పట్టి అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి కెమికల్ అప్లై చేసి కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడంతా కూడా మొత్తం ఐరన్ రాడ్స్ అయితే అలొకేషన్ చేసుకుంటున్నారు. ఈ యొక్క ఫౌండేషన్ జరిగింది కదా ఆ ప్లేస్ మొత్తం కూడా. అలాగే కింద ఇక్కడ ఫ్లోర్ లాగా వేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇది మొత్తం కూడా కాంక్రీట్తో అటుపక్క ఒకటి కట్టేసారు, ఇటుపక్క ఒకటి కడుతున్నారు. ఇప్పుడు ఇది కట్టడానికి అయితే మొత్తం కూడా నీట్గా అయితే క్లీనింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారండి. ఇప్పుడే ప్రజెంట్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా తెచ్చి అయితే వేసుకుంటున్నారు. మనం ఈ యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ అంతా ఫౌండేషన్ జరిగిన చోటంతా కూడా చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఐరన్ రాడ్ అన్ని బెండింగ్ చేసి పెట్టుకుంటున్నారు నీట్గా. ఇక్కడంతా కూడా కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టబోతున్నారండి మొత్తం. ఇదంతా కూడా కాంక్రీట్ దిమ్మలాగా ఒక గోడలాగా అయితే కట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే మిడిల్లో కూడా మొత్తం ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎంత కింద వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా కూడా వాటర్ ప్రూఫ్ షీట్స్ అండి, వైట్ షీట్స్ అవన్నీ కూడా. ప్రజెంట్ మనకు ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి. ఈ యొక్క ఐరన్ రాడ్లకి కెమికల్ అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ ఐరన్ బెండింగ్ చేసుకున్నారు, ఐరన్ బెండింగ్ చేసుకుంటున్నారు. ఐరన్ కట్ చేసే వాళ్ళు ఐరన్ కట్ చేసుకుంటున్నారు. అంతా కూడా ఇటు పక్క అంతా కూడా దిమ్మలాగా అయితే కట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక్కడంతా కూడా కొంతమంది ఒక ఫ్లోర్ అయితే అయిపోయింది, మొత్తం కింద ఒక దిమ్మలాగా కట్టుకుంటూ వస్తున్నారండి. ఇదంతా కూడా అంటే చూస్తున్నాం కానీ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ అనేది చాలా వరకు అయితే చేంజ్ అయిపోయినాయండి. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు కానీ మీకు చూపించుకుంటూనే వచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మనకు ఐకానిక్ టవర్ 3 అనమాట. మనకు అది ఐకానిక్ టవర్ 4. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3, 4కి సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ చూడండి ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్ అంతా కూడా ఇటు సైడ్ అంతా బెండింగ్ చేసుకొని ఈ యొక్క వాటర్ ప్రూఫ్ సంబంధించి వైట్ షీట్స్ అన్నీ వేసుకొని ఈ యొక్క కాంక్రీట్తో అయితే కట్టుకుంటూ వస్తున్నారండి ఈ సైడ్ అంతా కూడా. అలాగే మనకు ఐకానిక్ టవర్ 3 లోపల కూడా మొత్తం కూడా క్లీనింగ్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు. చూపిస్తుంది కదండి ఐరన్ రాడ్లతో ఎలా అయితే బెండింగ్ చేసి పెట్టుకున్నారో మొత్తం అటు సైడ్ నుంచి ఈ యొక్క ఐరన్ రాడ్లు ఇటు గోడలాగైతే కాంక్రీట్తో అయితే కట్టుకుంటూ వస్తున్నారండి అటు సైడ్ లాస్ట్ నుంచి. మొత్తం మళ్ళీ ఇంకొక వేలో అయితే ఈ యొక్క ఐరన్ రాడ్లు అవన్నీ కూడా బెండింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇదంతా కూడా ఈ యొక్క వైట్ షీట్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి, వాటర్ ప్రూఫ్ వైట్ షీట్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారు మొత్తం కూడా. అలాగే అక్కడ అటు సైడు మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అంతా కూడా జేసీబీతో అలాగే మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారండి. ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అయితే మామూలుగా లేరండి, కార్మికులు వర్క్ చేసే వాళ్ళు అయితే అటు పైన వర్క్ చేస్తున్నారు. ఆ మూలలో అయితే మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయండి, అవన్నీ కూడా దించుకుంటున్నారు. ఇటు సైడ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క కొంతమంది ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ చేసి పెట్టుకున్నారు. ఇటు సైడ్ నుంచి మనకు ఈ యొక్క కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారండి. ఇది మనకు ఐకానిక్ టవర్ 3 దగ్గర అండి. ఇటు సైడ్ కార్నర్లో మొత్తం కూడా ఫస్ట్ అయితే ఫౌండేషన్ జరుగుతుంది కదా, ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్లు ఇవన్నీ కూడా పనికిరానివన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర. ఇటు సైడ్ అంతా ఫౌండేషన్ జరుగుతున్న దగ్గర కూడా ఈ ఐరన్ రాడ్లు బెండింగ్ అలాగే రాఫ్టింగ్ చేసి పెట్టుకొని మొత్తం కాంక్రీట్ అయితే కట్టుకుంటూ వెళ్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా.
సో ఇప్పుడు ఈ మొత్తం చూసిన ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసారు, ఇప్పుడు 3 దగ్గర చూసారు. ఎక్కడ చూసినా మ్యాన్ పవర్ చాలా బాగుందండి. ఈ మూల కాడ నుంచి ఇటు సైడ్ కానీ అక్కడ పైన కానీ మొత్తం ఇటు సైడ్ అంతా కూడా వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ రెండు కూడా ఐకానిక్ టవర్ 3 and 4 రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారనమాట. కదండి, ఇదంతా కూడా మనకు ఈ ఐరన్ బెండింగ్ ఆ విధంగా చేసి పెట్టుకొని రెండు వైపులా రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. వీటితో మధ్యలో మనకు కాంక్రీట్ అయితే పోసుకుంటూ వెళ్తారండి మొత్తం కూడా. ఇది మనకు ఐకానిక్ టవర్ 4 అండి. ప్రజెంట్ దానికి సంబంధించి ఐరన్ రాడ్లు అవన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నారు. తుప్పు పట్టినట్టు వాటిని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నారు. పనికి రానట్టు వాటిని అయితే రిమూవ్ చేసేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా తీసి పక్కనైతే పెట్టడం జరుగుతుంది ఈ ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే అండి. అలాగే మనకు అదంతా చూడండి, ఇది వరకు అక్కడంతా కూడా చెట్లు అండి మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసి అన్ని లైట్ అయితే బిగించుకుంటున్నారండి. మొత్తం కూడా లైన్గా స్తంభాలు వేసుకుని లైట్ అయితే బిగించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కనిపించేది ఐకానిక్ టవర్ 1 అండి. ప్రజెంట్ దాని దగ్గర చూడండి వర్క్స్ అయితే రీసెంట్గా మనకు ఒక 20 days బ్యాక్ అయితే అక్కడ వెయిట్ టెస్ట్ కూడా వేయడం జరిగింది. అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే కింద ఉన్న ఒక లేయర్ వరకు మట్టిని అయితే నీట్గా అయితే తీసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. చూడండి, ఈ యొక్క మట్టిని అంతా కూడా అక్కడైతే స్టోర్ చేస్తున్నారు. మొత్తం కొన్ని వందల లారీల మట్టి అయితే తీయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఒక 1 month బ్యాక్ వర్షం రావడం, బ్యాక్ సైడ్ నుంచి వర్షం రావడం, ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర ఆల్మోస్ట్ అలా మునిగిపోయిందండి. లేదంటే చాలా వరకు అయితే ఐకానిక్ టవర్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 అనేది చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతుండే. తర్వాత వితిన్ 10 daysలోనే అంత వాటర్ని కూడా డీ వాటరింగ్ పనులు చేసి మళ్ళీ సేమ్ ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర ఏదైతే వర్క్ జరుగుతుందో సేమ్ అదే వర్క్ అయితే తీసుకొని వచ్చేసారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే కదండి. ఇది ఐకానిక్ టవర్ 2 అనమాట మనకి. దీనికి సంబంధించి ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించి షాపూర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ దానికి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మనకు ఇటు సైడ్ అంతా కూడా ఏదైతే ఐకానిక్ టవర్ 3, 5, 4 దగ్గర అయితే ఫౌండేషన్ చేసుకుంటున్నారో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ అంతా కూడా వేసుకుంటున్నారని నీట్గా తవ్వుకొని ఒక ఇదిలో వేసుకొని, అలాగే లోపల కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా పైన లైట్స్ అన్ని కూడా పెట్టేసుకున్నారు. అలాగే మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర అటు సైడ్ అంతా కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా ఒక స్టేజ్ లెవెల్కి తోగుకుంటూ వస్తున్నారు. అదంతా కూడా మనకు ఫౌండేషన్ అవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయండి. అదంతా కూడా క్లీనింగ్ కూడా చేసేసుకున్నారు మొత్తం. సేమ్ ఇదే ప్రాసెస్ చూడండి. ఇదంతా కూడా కాంక్రీట్ దిమ్మలతో అయితే కట్టేయడం జరిగింది అప్పుడే ఐకానిక్ టవర్ స్టార్ట్ చేసినప్పుడే. ఇప్పుడైతే మొత్తం ఐకానిక్ టవర్ 5 దగ్గర కింద ఒక ఫ్లోర్ లాగా వేసుకుంటూ వస్తున్నారు కదా కింద, ఆ విధంగా అయితే చేసుకోవడానికి ఇటు సైడ్ అయితే చేస్తున్నారండి. ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే అటు సైడ్ చేస్తున్నారు. ఇటు సైడ్ అయితే మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఇది ఐకానిక్ టవర్ 2 అండి. స్పేస్ ఇదంతా కూడా మనకు కొత్తగా కడుతున్న అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రజెంట్ దానికి సంబంధించి పెద్ద పెద్ద కంటైనర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయండి. అలాగే మిషనరీ చూడండి, రిగ్ మిషన్లు కానీ దాదాపు ఒక 5 రిగ్ మిషన్లు అయితే వచ్చున్నాయి. రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి అన్ని కూడా ఈ యొక్క పైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మెటీరియల్ హెవీ మెటీరియల్ అయితే దించుకుంటున్నారండి. లోపలికి ఎంట్రీ అయితే లేదు, ఎందుకంటే మొత్తం మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయి కదా. సో అందువల్ల ఏంటంటే వీడియో దూరం నుంచే తీసుకోమన్నారు. ప్రజెంట్ దానికి సంబంధించి క్లోజ్డ్ గా ఈ యొక్క రేకులతో అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారండి ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి. ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి కూడా మనకు L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడండి ఎలా ఉందో ప్రజెంట్. ఎక్కడ చూసినా వర్క్ అనేది జరుగుతూనే ఉందండి. మొత్తం కూడా ఈ యొక్క L&Tకి సంబంధించి, షెల్టర్కి సంబంధించి కానీ అవన్నీ, అలాగే మెటీరియల్ హెవీ మిషనరీస్ అయితే వచ్చినాయండి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. ఇది మనకు B+G+3 ఫ్లోర్స్ విధానంలో అయితే ఉంటుందండి. అలాగే మనకు ఎత్తైన టవర్ కూడా ఉంటుంది అనమాట. దాదాపుగా 250 మీటర్ల ఎత్తైన టవర్ కూడా ఉంటుంది ఈ యొక్క అసెంబ్లీకి. టూరిస్టులు కూడా విజిట్ ఉంటుందండి ఇందులో. ప్రజెంట్ మనకు అసెంబ్లీ సంబంధించి ఏంటంటే ఈ యొక్క పైల్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఉన్నారు. ఇప్పుడే హెవీ మిషనరీస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒక లారీలో అయితే కంటైనర్ అయితే వచ్చిందండి. మొత్తం అది ఏంటంటే కంటైనర్ అందులో మిక్సింగ్ జరుగుతుంది అనమాట. పాలిమర్స్, కాంక్రీట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మిక్సింగ్ అయితే అందులో జరుగుతుంది. దానికి సంబంధించి అయితే వచ్చున్నాయండి ప్రజెంట్. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 3, 4కి సంబంధించిన మెటీరియల్ అండి. ఇవన్నీ కూడా లారీలు కొద్ది మెటీరియల్ అయితే వస్తున్నాయి. మొత్తం చూడండి ఇవన్నీ కూడా వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది. చూడండి మెటీరియల్ ఇవన్నీ దించుకుంటున్నారు. మెటీరియల్ అయితే ఇటు సైడ్ కూడా దానికి కావాల్సిన మొత్తం వుడ్స్ కానీ అన్నీ కూడా ఐరన్ రాడ్స్ అన్నీ కూడా. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ, అసెంబ్లీ దగ్గర కానీ, అలాగే మనకు పర్మనెంట్ గా నిర్మిస్తున్న హైకోర్టు దగ్గర యొక్క ప్రజెంట్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.